ఇప్పుడు క్యూరియాసిటీని బిల్డ్ చేయడానికి 3 స్టెప్స్ చూద్దాం. స్టెప్ నెంబర్ 1, వై చైన్ టెక్నిక్. ఏ టాపిక్ చదివినా మినిమం 3 క్వశ్చన్స్ ఎందుకు అని అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ చదువుతున్నారు. ప్లాంట్స్ ఎందుకు సన్లైట్ ని యూజ్ చేస్తాయి? సన్లైట్ లేకపోతే ఏం జరుగుతుంది? ఆక్సిజన్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? ప్రతి వై మీ బ్రెయిన్లో ఒక ఓపెన్ లూప్ని క్రియేట్ చేస్తుంది. బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ లూప్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది అండ్ లెర్నింగ్ ఆటోమేటిక్ అవుతుంది. స్టెప్ నెంబర్ 2, క్రాస్ డొమైన్ ఎక్స్ప్లోరేషన్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మోస్ట్ వాల్యుబుల్ హ్యాబిట్. వారానికి ఒక్కసారి సిలబస్ నుంచి బయటకు వెళ్ళండి. ఒక ఇస్రో రీసెర్చ్ చదవండి, హిస్టరీ బుక్ చదవండి, ఒక ఫార్మర్ ఇన్నోవేటివ్ వీడియోని చూడండి. ఇది ఎలాబరేటివ్ ఎన్కోడింగ్ కి రా మెటీరియల్ ని ప్రొవైడ్ చేస్తుంది. క్రాస్ డొమైన్ నాలెడ్జ్ మీ బ్రెయిన్ లో స్ట్రాంగర్ న్యూరోపాత్స్ ని క్రియేట్ చేస్తాయి. ఎగ్జామ్ లో అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కి క్రియేటివ్ ఆన్సర్స్ వస్తాయి. స్టెప్ నెంబర్ 3, అజంప్షన్ ఛాలెంజ్. డైలీ మీరు బిలీవ్ చేసే ఒక్క థింగ్ గురించి అడగండి. నేను దీని గురించి రాంగ్ అయితే ఇది నా ఈగోకి అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ లో జరిగిన రీసెర్చ్ లో అజంప్షన్ ఛాలెంజింగ్ ప్రాక్టీస్ చేసే స్టూడెంట్స్ నోవెల్ ప్రాబ్లమ్స్ లో సిగ్నిఫికెంట్ గా బెటర్ గా పర్ఫామ్ చేశారు. ఎగ్జామ్ లో ఇంతకు ముందు చూడలేదు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అజంప్షన్ ఛాలెంజింగ్ హ్యాబిట్ ఉన్న స్టూడెంట్ ఈజీగా అడాప్ట్ అయ్యాడు. లేని స్టూడెంట్ పానిక్ అయ్యాడు.